మీకు దూరంగానే కదండి ఉంటున్నాను. మళ్ళీ ఈ విడాకులు ఇవన్నీ దేనికండి? కావాలి. నువ్వు నీ పుట్టింట్లో ఉన్నా, నా ఇంట్లో ఉన్నా, ఇలా ఉంటే నీ గుర్తింపు నా భార్యగానే కదా ఉండేది. అమ్మా వద్దమ్మా, వద్దే వద్దు. ఆ గుర్తింపు నీతో ఉంటే నన్నిలా ప్రశాంతంగా బతకనిస్తావా? అందుకే ఆ బంధం అసలు మన మధ్య ఉండనే ఉండకూడదని ఈ విడాకులతో నీ ముందుకొచ్చాను. గుళ్ళో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ మాట్లాడేలా చేశా. అయినా మన ఇద్దరి మధ్య స్పర్శ, ది టచ్ అనే కాన్సెప్టే లేనప్పుడు, నీ మొగుడు మగాడే కానప్పుడు నీ మెడలో నేను కట్టిన తాళి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అందుకే ఆ తాళి మెడలో నుంచి తీసేసి నువ్వు పెళ్లి కాని కన్నెపిల్లలాగా నీ నూతన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టు. ఏమండి, వద్దండి, దయచేసి అలా మాట్లాడొద్దు. నేను మీతో కాపురం చేయొద్దు అన్నారు. దూరంగానే ఉంటున్నాను. కానీ ఇలా పూర్తిగా మీతో బంధాన్ని తెంచుకోమంటే నేను బతకలేనండి. నేను బతకలేను. ఏయ్, మళ్ళీ డ్రామాలు, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. నా ఇంటి గడప దాటి వెళ్ళావంటేనే నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయావనే అర్థం. వెధవ తెలివితేటలు, కన్నింగ్ వేషాలు వేసి ఏదో లైఫ్ సెటిల్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నావేమో. అలాంటివి నా దగ్గర కుదరవు. జాగ్రత్త. ఇదిగో పేపర్స్. రేపటి వరకు టైం ఇస్తున్నాను. సంతకాలు చేసి ఫోన్ చేయి. వచ్చి పేపర్స్ తీసుకుంటాను. అదే నువ్వు సంతకాలు చెయ్యలేదో నేనేంటో అప్పుడు చూపిస్తా. కానీ అనుకోకుండా మీ అబ్బాయి నన్ను చూసి వెంటపడి వచ్చారు. కానీ నేను అప్పటికే కలవకూడదని పారిపోయానండి. కానీ కుదరలేదు మేడం. వద్దు అనుకున్న దానివే అయితే ఊరొదిలేసి కదా వెళ్ళిపోవాలి. ఇంటి చుట్టూ పక్కనే పడి తిరిగితే దాన్ని వదులుకోవడం అని ఏ భాషలో అంటారు సమీరా? అంటే మేడం, యాక్చువల్గా వెళ్ళిపోదామనే అనుకున్నావు, కానీ వెళ్ళలేకపోతున్నావు కదూ. మరి నేను పంపించే ఏర్పాటు చేయనా? ఎప్పటికీ తిరిగి రాని చోటికి. చూడు, మనసు విరహంతో చచ్చి శల్యమైపోయినా నువ్వు మాత్రం ఇక దర్శన్ని కన్నెత్తి కూడా చూడకూడదు. మరోసారి చూసే ప్రయత్నం చేసినా చెప్పా కదా, మళ్ళీ చెప్పను. శరణ్య, కాఫీ తీసుకో. శరణ్య, ఏడుస్తున్నావా? ఏంటమ్మా దాచుకుంటున్నావు? ఏం లేదమ్మా. ఏంటది? ఏం లేదమ్మా.
ఏం లేకపోతే అంతగా దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏది చూడండి. అమ్మా అది ఏం లేదని చెప్పాను కదమ్మా. నువ్వు చెప్పింది చాలు, చేసింది చాలు. ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. అమ్మా అది అమ్మా ఇవ్వమంటున్నానా? ఇవ్వమంటున్నానా? ఇవ్వు. శరణ్య, ఏంటి శరణ్య ఇవి? ఇవి దేనికి సంబంధించిన పేపర్లు? దేనికైతే ఎందుకమ్మా, వదిలేయటివు. ఏయ్, ఆగుతావా? కొంచెం ఆగు. ఏమండి, ఇలా రండి. ఏంటి గీత? ఒకసారి ఇవి చూడండి. శరణ్య మనకు చూపించకుండా వీటిని దాచిపెడుతుంది. ఏంటండి, ఏంటి ఈ పేపర్లు? విడాకుల పేపర్లు గీత. అల్లుడు గారు అమ్మాయిని తనతో విడిపోవడానికి ఒప్పుకుంటున్నట్టు